Psalm 143 and verse 8. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన ప్రార్థన. కీర్తనల గ్రంథంలో చాలా స్తుతులు మనకు కనబడతాయి, చాలా ప్రార్థనలు కూడా కనబడతాయి. భక్తులు ప్రార్థన చేసిన ఆ విధానం పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచారు. దావీదు భక్తుని జీవితంలో అతడు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవి. దావీదు మనందరికీ కొన్ని రకాలుగా పరిచయం కదా. దావీదు అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఆయన ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసిన రాజు. దావీదు గారిని మనం చాలా ఫ్రీక్వెంట్గా ఆయనకున్న ఒక టైటిల్ని ఉపయోగిస్తాం. ఏంటది? దేవుని హృదయానుసారుడు, ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని హృదయంలో ఏముందో తొంగి చూడగలిగిన గొప్ప వ్యక్తి దావీదు. దావీదు యుద్ధ వీరుడని మనకు తెలుసు. చాలా అద్భుతమైన యుద్ధాలు చేశాడు, శత్రువులను అణగదొక్కాడు, ఇశ్రాయేలు రాజ్యానికి విజయాన్ని ఇచ్చాడు, దేవుని మందిరం కట్టడానికి పరిస్థితులన్నీ కూడా అనుకూలింపజేశాడు. సొలొమోను దేవాలయం కట్టడానికి సిచ్యువేషన్స్ అన్నీ కూడా, కండిషన్స్ అన్నీ కూడా ఫేవరబుల్గా మార్చింది ఎవరంటే దావీదే. శత్రువుల నోళ్లను మోయడం ద్వారా సొలొమోను గారు మందిరం కట్టే ఆ సమయంలో ఏ శత్రువులు కూడా ఇశ్రాయేల్ దేశం మీదకి రాలేదు. గొప్ప నెమ్మది ఆ ప్రాంతంలో ఉంది. దానికి గాను దావీదు చాలా హార్డ్ వర్క్ చేశాడు, వనరులన్నీ సమకూర్చాడు. ఇలాంటివన్నీ చేసిన గొప్ప వ్యక్తిగా దావీదు మనకు తెలుసు. యుద్ధవీరుడని తెలుసు, దేవుని హృదయానుసారుడని తెలుసు, దేవుని వాక్యమును ధ్యానించిన వాడని మనకు తెలుసు. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దావీదు గొప్ప ప్రార్థనాపరుడు కూడా. ఆమేన్. గొప్ప ప్రార్థనాపరుడు. అందును బట్టి మీరు కీర్తనలు చదువుతుంటే దావీదు హృదయం అంతా అతడు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనలన్నీ కూడా చాలా క్లియర్గా మనకు కనబడుతుంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క లాంటి ప్రార్థన దావీదు చేశాడు. తన స్థితిగతులను దేవునికి చెప్పాడు. కీర్తనాకారులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే వారి హృదయంలో ఉన్నది ఉన్నట్టుగా ఎవరితో చెప్పారు? దేవునితో చెప్పారు. యథార్థత అక్కడ కనబడింది. ఇంటిగ్రిటీ వారు మెయింటైన్ చేశారు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తన సంగతి అంతయు ఎవరికి చెప్పిందట? యేసయ్యకి చెప్పింది. ఏమి దాచుకోలేరు. హృదయాన్ని కృమ్మరించేశారు, ఒలికించారు దేవుని సన్నిధిలో. ఈ 143 కీర్తనలోకి వచ్చి అంటాడు, ప్రభువా నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నాను. అది చాలాసార్లు ఆ మాట మనం చాలాసార్లు ధ్యానం చేస్తూనే ఉంటాం. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము అని ప్రార్థన చేశాడు. ఆత్మీయ తండ్రి గారు 2003 సంవత్సరంలో మన మ్యాగజైన్ పరిచర్య ప్రారంభిస్తున్న ఆ సమయంలో మ్యాగజైన్కి ఏం పేరు పెట్టాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రేరేపణ ఇచ్చారు. కృపావార్త అనే మాట, ద న్యూస్ ఆఫ్ గ్రేస్. కృపావార్త. ఇంగ్లీష్ బైబిల్లో లవింగ్ కైండ్నెస్ అనే మాట వాడారు. గ్రేస్ అనే పదం ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నప్పటికీ పాత నిబంధనలో లవింగ్ కైండ్నెస్ అనే మాట అక్కడ ఉపయోగించబడింది. నీ కృపావార్తను నాకు వినిపించుమనే మాట ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మనం ప్రతి 2 మాసాలకు ఒకసారి రిలీజ్ చేస్తున్న ఆ ద్విమాస పత్రికకు కృపావార్త అనే పేరు, క్రీస్తు కృపావార్త అనే పేరు పెట్టడం జరిగింది. దేవా, ప్రతి ఉదయాన్నే నీ కృపావార్తను నాకు వినిపించు ప్రభువా. ఎందుకంటే చాలా మాటలు నాకు వినబడ్డానికి సిద్ధంగా ఉన్నాయి. దుర్వార్తలు బహుశా నా చెవిని పడుతున్నాయేమో, అసభ్యకరణ వార్తలు నా చెవిని పడుతున్నాయేమో, వినకూడని వార్తలు నా చెవిని పడుతున్నాయేమో, నా విశ్వాసాన్ని బలహీనపరిచే అవిశ్వాసపు మాటలు నా చెవిని పడుతున్నాయేమో. కానీ when I wake up every day, నేను ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత I want to hear your word. నీ మాట వినాలి. ఆ మాట ఎలాంటిదంటే కృపను వివరించే సువార్త. హల్లెలూయా. దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు అనే మాటను నేను వినాలని ఆశపడుతాను. ఎందుకంటే ఐ లివ్ బై గ్రేస్. నేను కృప ద్వారా మాత్రమే బ్రతుకుతున్నాను, కృప మీద మాత్రమే ఆధారపడుతున్నాను. అందును బట్టి ప్రతి ఉదయాన్నే నాకు నీ కృపావార్తను వినిపించు అని ప్రార్థన చేశాడు. అయితే దాని క్రింద ఇంకొక అద్భుతమైన మాట వాడుతూ ఏమన్నాడంటే, ప్రభువా నీ వైపుకు నా మనస్సును ఏం చేస్తున్నాను? నేను ఎత్తుచున్నాను. నా మనస్సును నీ వైపు కేంద్రీకరించుచున్నాను. ఎందుకోసం అంటే ప్రపంచంలో మనస్సు అనేది చాలా చంచలమైన మనస్సు.
శరీరాలు దేవుని సన్నిధిలోనే ఉంటాయేమో కానీ మనసులు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. మనందరం బహుశా ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుని ఉండొచ్చు, కానీ కొంతమంది మనస్సులు వారి వ్యాపారాల మీద తిరుగుతున్నాయేమో. ఏం చేస్తున్నారో నా షాప్లో ఉన్నవాళ్ళు, లేదా మా ఫ్యాక్టరీలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారో అనే ఆ ధోరణి కొంతమందిలో భవిష్య ఆలోచన ఉండొచ్చే. మనస్సు అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. కొంతమంది మనస్సు విడిచి వచ్చిన బిడల మీదో, లేకపోతే మరొక విషయాల మీదో, ఆర్థిక లావాదేవీల మీదో, స్నేహితుల మీదో, లేదా వారి ఇరుగు పొరుగు వారి మీదో, మరొకరు మీదో బహుశా మనస్సు తిరుగుతుందేమో. అయితే దైవజనుడు, ప్రభువా, నేను నీ సన్నిధిలో ప్రార్థన చేయాలనుకుంటే ఆ ప్రార్థన ఏంటంటే, నా మనస్సు నీ వైపు ఎత్తుచున్నాను ప్రభువా. ఎందుకు ఆ ప్రార్థన చేశాడు? ఎందుకు అలాంటి కన్ఫెషన్ దైవజనుడు చేశాడు? ఎవరైతే కృపావార్తను దేవుని నుండి వినాలనుకుంటారో, లిసన్ టు మీ కేర్ఫుల్లీ, నువ్వు కృపావార్తను వినాలనుకుంటే నీ మనసును ఎవరి వైపు తిప్పాలా? దేవుని వైపు తిప్పాలి. అది జరగనప్పుడు నువ్వు కృపావార్త వినడానికి బహుశా నీకు అర్హత లేదేమో అంటాను నేను. దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాడు. తన కృపావార్తను మనకు వినిపించడానికి సిద్ధంగానే ఉన్నాడు. తన శుభవార్తను మనకు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. మన జీవితంలో మేలు చేయడానికి, ఆశీర్వాదాలు కురుమరించడానికి, ఆదరణ ఇవ్వడానికి, మన ప్రతికూలతల్లోంచి మన బయటికి తీసుకురావడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడే. అయితే మనం చేయాల్సిన పనేంటి? కృపావార్తను వినాలని ఆశపడుతున్న మనందరం ఎక్కడెక్కడో మన మనసులు కేంద్రీకరించడం ద్వారా ఆ సంఘటన సాధ్యపడేది కాదు. నీ మనస్సు దేవుని వైపు నువ్వు కేంద్రీకరించాలి. దేవుని వైపు ఎత్తుకొనుచున్నాను అనే మాటను మనం గమనిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో మనం సెల్ ఫోన్ వినియోగిస్తున్నప్పుడు సిగ్నల్ వీక్ అని వస్తుంది ఫోన్లో కదా. సిగ్నల్ వీక్ అంటే అర్థం ఏంటన్నమాట? సిగ్నల్ ఉన్న ఏరియాలో మనము టవర్ వీక్ అని కాదు అక్కడ అర్థం. ఆ టవర్ బాగానే సిగ్నల్స్ రిలీజ్ చేస్తుంది, కానీ మనం ఎక్కడో సిగ్నల్స్ దొరకని ప్రాంతంలోకి వెళ్ళి మాట్లాడుతుంటాం కాబట్టి ఆ వీక్ సిగ్నల్ ద్వారా వాయిస్ కట్ అయిపోతూ ఉంటుంది. అటువైపు మాట్లాడే వాళ్ళు అంటూ ఉంటారు, మీ వాయిస్ వినబట్టలేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. సిగ్నల్ లేకుండా ఎంత గట్టిగా మాట్లాడితే ఉపయోగం ఏముంది? ఏ భాషలో మాట్లాడితే ఉపయోగం ఉంది? తెలుగులో అర్థం కావట్లేదు, ఇంగ్లీష్లో మాట్లాడాం అనుకోండి, అసలు అర్థం అవుతుంది. ఎందుకోసం? అక్కడ ప్రాబ్లం నువ్వు వాడుతున్న లాంగ్వేజ్ కాదు, ప్రాబ్లం నీ ఫోన్లోది కాదు. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్, రకరకాల ఫోన్లు బహుశా నువ్వు వాడుతూ ఉండొచ్చేమో, కానీ ప్రాబ్లం ఎక్కడంటే సిగ్నల్ ఉన్న ఏరియాలో నువ్వు లేవు, అది ప్రాబ్లం. అందును బట్టి ఏం చేస్తాం, కొన్ని సందర్భాల్లో ఆ సిగ్నల్ ఎక్కడ వస్తుందా అని చెప్పి అక్కడికి వచ్చి మాట్లాడి ఇప్పుడు వినబడుతుందా అని అడిగి మరలా లోపలికి వెళ్తుంటే. కరోనా సమయంలో మనం ప్రతి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి లైవ్ కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. చాలామంది ఇళ్లలోనే ఉండిపోయారు. ఒక ఆయన అన్నాడు, వెసిలి గారు, ఆ సమయంలో మీరు అందరినీ కూడా దేవుని వాక్యం వైపు అందరినీ కేంద్రీకృతపరిచారు. మీరు ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేశారు దేవుని వాక్యంలో. అది మీకు చాలా బ్లెస్సింగ్ అండి. దేవుడు ఆ సమయంలో మిమ్మల్ని బాగా వాడుకున్నాడని ఒక పెద్ద ఆయన చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను ప్రభువులో. ఎస్, అదంత ఈజీ కాదు, నాకు తెలుసు. ఆ సమయంలో మేము ఎంత ప్రయాసపడ్డామో, కానీ దేవుడు అనేక మందిని బలపరచడానికి వాడుకున్నాడు. ఒక వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వాళ్ళ ఊరిలో సిగ్నల్ రాదట. ఆ సిగ్నల్ ఒక ప్రాంతంలోనే వస్తుందట. ఎవరైనా ఫోన్ మాట్లాడకుండా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నిలబడి మాట్లాడేసి మళ్ళీ వచ్చేయాలట. ఆ పరిస్థితి అలా ఉందట. ఆయన చెప్పాడు సాక్ష్యం, అయ్యా, ప్రతిరోజు లైవ్ పోగొట్టుకోకూడదని కొంచెం ఆ వీడియో క్లారిటీ లేకపోయినా కనీసం ఆడియో అన్న విందామని చెప్పి మా ఊర్లో ఎక్కడైతే సిగ్నల్ వస్తుందో అక్కడ కుర్చీ వేసుకుని కూర్చునిపోయాడట ఆయన. ప్రతిసారి చెబుతున్న మాటలని విని చాలా దేవుని పొందని ఆశీర్వాదం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, సిగ్నల్ లేని ప్రాంతంలో మనం ఉన్నప్పుడు వర్తమానాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. నీ కృపావార్త వినాలని ఆశ నాలో ఉంది ప్రభువా, అందుకు నా నుండి నేను చేసే పని ఏంటో తెలుసా? నా మనస్సు నీ వైపు ఏం చేస్తున్నాను? నేను ఎత్తుచున్నాను. ఎప్పటి వరకు ఆ మనస్సు లోక సంబంధ విషయాల మీద, లోక సంబంధ పనుల మీద, శరీరాశల మీద, నేత్రాశల మీద, ఐహిక విచారాల్లో ఒకవేళ నీ మనస్సును ఎంగేజ్ చేసేవేమో, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉపవాస ప్రార్థన రోజున నువ్వు నేను దేవుని కృపావార్తను వినాలి అంటే మన మనస్సు దేవుని వైపు కేంద్రీకరించాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి.
మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.